గుడ్ ఈవినింగ్ మై డియర్ సిఏ స్టూడెంట్స్. ఇవాళ సిఏ అనేది చాలా మోస్ట్ ప్రివిలేజ్ అండ్ ప్రెస్టీజియస్ కోర్స్ ఇన్ ది వరల్డ్. దాంతోపాటు చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్. దేంట్లో అయినా ఇబ్బంది పడవచ్చేమో కానీ కామర్స్ గురించి తెలుసుకుని దాని ద్వారా ఆ చదువు ద్వారా ఫలితం పొందడం చాలా అంటే చాలా ఈజీ. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇంటర్మీడియట్లో కామర్స్ గురించి మనం ఓనమాలు దిద్దుకుంటాం. కామర్స్ అనే పదాన్ని మనం ఉచ్చరించేది ఓన్లీ ఇంటర్మీడియట్లోనే. కానీ ఎక్కడా కూడా మన పుస్తకాల్లో కానీ దాన్ని అనుసరించి మనకు పాఠాలు వల్లించి చెప్పే లెక్చరర్స్ కానీ ఎక్కడా కూడా ఈ కామర్స్ యొక్క కామర్స్ని అధ్యయనం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఎవరికి ఇది ఉపయోగపడుతుంది, దీనివల్ల మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దబడుతుంది అనేది ఎక్కడా కూడా చెప్పిన దాఖలాలు లేవు. ఎంతకాడికి ఇది టీచింగ్ సబ్జెక్టు, పెద్ద వాల్యూ ఉన్న సబ్జెక్టు కాదు, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని చెప్పుకొచ్చిన ధోరణులు ఎక్కువ. తర్వాత ఏంటంటే ఇది బిగినింగ్ క్లాసులోనే ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్ చేస్తే 2 మార్కులు వస్తాయి, ఈ క్వశ్చన్ చేస్తే 10 మార్కులు వస్తాయని చెప్పిన ధోరణి. అంటే కేవలం మార్కులు సంపాదించడానికే మనం కామర్స్ చదువుకుంటున్నా అనే పరిస్థితిని మన మహానుభావులు క్రియేట్ చేస్తారు. మీరు కూడా అదే ధోరణిలో చదువుకుంటారు. ఇంటర్మీడియట్ అయిపోద్ది, బీకామ్ అయిపోద్ది, తర్వాత సిఏ కోర్సుకి వస్తారు. ఇంటర్మీడియట్ నుంచి ఇవాళ సిఏ ఫౌండేషన్ కోసం మనకు ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. కానీ ఎక్కడా కూడా ఆ ఫౌండేషన్లో ఎలిజిబిలిటీని సంపాదించడం కోసం చదివిన చదివే తప్ప అసలు దాంట్లో ఏముంది, ఆ సబ్జెక్టులో ఏముంది, ఈ సబ్జెక్టు తోటి మనకు వచ్చేది ఏంటి అనేది ఆలోచన ఎవరికి రావడం లేదు. మన గురువులకే లేదు, మనకెలా వస్తుంది, రాదు. కానీ ఇది నా అనుభవం ప్రకారం నేను 48 సంవత్సరాలుగా ఆడిట్ వృత్తిలో ఉన్నాను నేను. ఎందుకంటే క్యాల్కులేటర్ అంటూ లేని రోజున కేవలం ఎక్కాల పుస్తకం 2 రోజులు 4 రోజులు 8 గుణించుకుంటూ లెక్కలు చేసిన రోజులు ఉన్నాయి. ఐటీఆర్ బుక్ కూడా ఇంతలా ఉండేది. దాన్ని ఫిలప్ చేసి అది చేసి ఇది చేసి ఫైల్ చేసి 4 సార్లు ఐటీఓ చుట్టూ తిరిగి నోటీసులు వస్తే దానికి ఆన్సర్లు చేసి కథా కార్యక్రమాలు చాలా ఉండేవి. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి అనుకోండి. అయితే అప్పటి నుంచి మేము ప్రాక్టీస్లో ఎన్నో రకాల అనుభవాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న మనుషులు. ఇవాళ ఇది లేదు. కానీ ఇవాళ నాకు తెలిసినంత వరకు ఏంటంటే నా అనుభవం ప్రకారం నేను చెప్పగలిగిన పాఠం ఒకటే పాఠం. ఎటువంటి పాఠం అంటే ఇది రూపాయి మీద తయారు చేయబడ్డ గణితం. అంటే రూపాయి యొక్క విలువ, రూపాయి సంపాదన విధానం, రూపాయి సంపాదనని ఎలా వినియోగించుకుంటే మన జీవితం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, సంపాదన పెంచుకోవడానికి తగిన మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా బోధించే శాస్త్రమే మన కామర్స్ శాస్త్రం. విన్నారా? అయితే మరి రూపాయి మీద ఆధారపడ్డ సబ్జెక్ట్ అంటున్నాం కదా, మరి రూపాయి ఎవరికి అవసరం లేదు? అమ్మకి, నాన్నకి, ఎవరికి పడితే వాళ్ళకి రూపాయి అవసరం. రూపాయి లేదే మనం మనుగడ సాగదు. మా రోజుల్లో సాగింది, మీ రోజుల్లో అసలుకే సాగదు. మరి ఒక బిచ్చగాడికి కూడా రూపాయి అవసరం ఉంది. ఇవాళ సంపాదించిన సంపాదనలో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే రేపటి రోజున లెగలేని పరిస్థితుల్లో బిచ్చాటంకి వెళ్ళలేకపోతే నా భవిష్యత్తు ఏంటి? అంటే అక్కడే ఒక ప్లానింగ్ ఉంది, ఒక బడ్జెటింగ్ ఉంది. చూడండి ఎంత గమ్మత్తు. అట్లనే అమ్మ విషయంలో కూడా, అమ్మ హౌస్ వైఫ్ అయినా కూడా నాన్న సంపాదన ఎంత, నాన్న సంపాదనలో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, రేపొద్దున కథ కార్యక్రమాలు వస్తే ఎలా మీట్ అవ్వాలి, మేము ఎంత దాచుకోవాలి, ఇవన్నీ కూడా అమ్మ ప్లాన్ చేస్తుంది. అంటే చూడండి ఎక్కడికి ఎంత గమ్మత్తుగా ఉందో. అని మన ఇంట్లోనే ఒక కామర్స్ యొక్క ఎడ్యుకేషన్ మన చిన్నప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ మనం ఏదో కొత్త శాస్త్రం నేర్చుకుంటున్నట్టు, మనం ఏదో ఒకవేళ ఇంట్లో క్వశ్చన్ అడిగితే డెబిట్ నాకే అర్థం కాబట్టి నీకెందుకమ్మా, నీ పని నువ్వు చేసుకో అనే పరిస్థితి మనలో ఉంది. కానీ ఇంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ని కష్టపడి నేర్చుకుని గట్ బై హార్ట్ చేసి ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి నాకు ర్యాంక్ 1 వచ్చింది, ర్యాంక్ 2 వచ్చిందని చెప్పుకోవడానికి మనం మరి ఏ విధంగా మీరు ఆలోచిస్తారో నాకైతే తెలియదు. ఇవాళ నాకున్న ఆలోచన ఏంటంటే, ఇవాళ నేను ఎంతోమందిని చూశాను. సిఏలో మీరు ఆర్టికల్స్ చేస్తారు. ఆర్టికల్స్ అప్పుడు ఒక ఆడిటర్ గారి దగ్గర వెళ్తారు. ఆ కాలంలో మీరు ఆర్టికల్స్ జరిగే కాలంలో మీకు ఏదో ఒక డివిజన్, ఒక బ్యాంక్సో లేకపోతే కోఆపరేటివ్ సొసైటీసో, ఈ అదర్ కార్పొరేషన్సో, ఏదో కంపెనీసో, ఏదో ఒక రకమైన
ఆడిట్లు చేయమంటారు. ఆడిట్లు అంటే మీ దృష్టిలో టిక్కులు పెట్టడమే, దాదాపు అందరికీ తెలిసింది ఆడిట్ అంటే టిక్కులు పెట్టడమే. కానీ ఆడిట్ టిక్ వెనక ఏముందని ఏనాడు పరిశీలించరు. కానీ ఆర్టికల్ స్టూడెంట్కు ఎంత అదృష్టవంతుడంటే ఏ కంపెనీకి పోయినా ఏ బ్యాంకు పోయినా కావలసిన డాక్యుమెంట్ని తెప్పించుకోగల శక్తి అతనికి ఉండి కూడా దాన్ని వాడుకోవడానికి మాత్రం అవకాశం ఆ ఆడిటర్ గారు ఇవ్వరు. మీరు తొందరగా కంప్లీట్ చేసుకురండి, ఇంకో చోటకు పోవాలంటారు. తొందరగా కంప్లీట్ చేసుకునే మూడ్లో ఉంటాడు తప్ప దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు. దాన్ని ఫైనాన్షియల్స్ ఎలా ప్రిపేర్ చేశారు, ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయడానికి ఎటువంటి ఇదిని ఉపయోగించాలనేది స్టడీ చేసి ప్రయత్నం కూడా అక్కడ చేయట్లేదు. కానీ ఆర్టికల్స్ అయిపోద్ది, చదువుకోవడం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో 1-4 సార్లు ఫెయిల్ అవ్వటం, పాస్ అవ్వటం జరుగుతుంది. ఈ మధ్యలో చికాకు వస్తుంది. తర్వాత మీ తోటి చదువుకున్న వాళ్ళు ఏదో ఒక రకమైన ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు. దాంతో ఏంటంటే మీకు కూడా వాళ్ళ మీద దృష్టి పడుతున్నారు. నేను కూడా ఇలా వచ్చి తప్పు చేశానేమో, అలా పోతే బాగుండేదేమో అనుకుంటారు. ఇంట్లో కూడా రా బాబు, ఎంతకాలం రా బాబు, నీకు పెళ్లి చేయాలిరా బాబు, తొందరగా కంప్లీట్ చేయండి వాళ్ళు అంటారు. ఈ టెన్షన్స్లో పడి మన చదువు సాగదు. కొద్దిమంది మాత్రమే ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోగలుగుతారు. అది కూడా బట్టి అంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. బట్టే దానికి కూడా నేను మీకు కారణాలు చెప్తాను. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, మీరు రేపొద్దున 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు సీఏ కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేస్తే 2 ఆప్షన్స్ ఏంటి? ఒకటి, మీరు అనుకున్న విధంగా మీరు కూడా ఒక ప్రొఫెషనల్గా, ఎందుకంటే ఒక ఆడిటర్ గారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక ప్రొఫెషనల్ లైన్లోకి పోవాలి, నా శక్తి ఏంటో నేను చూపించుకోవాలి, ఒక సర్వీసులోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ప్రాక్టీస్ పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మీరు ఇప్పుడు దాకా చూసింది ఏంటి? బ్యాంక్సో, కోఆపరేటివ్ సొసైటీసో, కంపెనీసో చూశారు. కానీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కంపెనీస్ మీ దగ్గర రావండి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక సెటప్ ఉంటుంది. బ్యాంక్స్ మీ దగ్గరికి రావండి. కానీ వచ్చిన వాళ్ళు ఎవరు? మామూలు వాళ్ళు. ఏమండి నేను బ్యాంక్ లోన్కి వెళ్తున్నానండి, నాకు బ్యాలెన్స్ షీటు ప్రావిడెంట్ లాస్ అకౌంట్ చేసేవ్వండి. అట్లానేనండి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మానండి, దాన్ని ఇవాళ నాకు డబ్బులు వచ్చినాయండి, నన్ను ఏం చేయమంటారండి. అట్లనే నాకు 2 ఇళ్ళు ఉన్నాయండి, దాని మీద ఇంత ఇన్కమ్ వస్తుందండి, దాన్ని ఏం చేయమంటారండి. కానీ మనం ఆర్టికల్స్ టైంలోని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండొచ్చు. దాంట్లో కూడా ఎంతకాడికి ఒక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్కి అలవాటు పడ్డాం తప్ప, ఏది 80Cలో ఏముంది, 80Dలో ఏముంది, ఒక ఫార్మేట్లో మనం నింపేస్తాం తప్ప 80D అంటే ఏంటి, దాంట్లో ఎలిజిబిలిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి చదువుకునే ప్రయత్నం మనం చేయట్లేదు. ఇవాళ వచ్చిన తర్వాత మనం ఆ చిన్నపాటి పార్టీని కూడా కన్విన్స్ చేయలేని పరిస్థితి వస్తుంది. అబ్బో ఇదంతా నా వల్ల కాదు, నేను చేయలేను ఇదంతా, నాకెందుకు శుభ్రంగా ఉద్యోగానికి పోదామంటే మీకు ఇమ్మీడియట్గా పిలిచి పళ్ళెం వేయరు. పళ్ళెం పెట్టి భోజనం చేయరా బాబు అని అనరు. సీఏ పాస్ అయ్యానంటే నువ్వు నాకు ఏ విధంగా ఉపయోగపడతావని కానీ క్వశ్చన్ ఇస్తే మీ దగ్గర ఆన్సర్లు ఉండదు. ఎందుకంటే మీరు గతంలో మీ అనుభవం ఇది ఇక్కడ చేయబోయే జాబుది కాదు. మీకు ఇమ్మీడియట్గా కంపెనీలో జాబ్ రాకపోవచ్చు, ఏదైనా చిన్న ఆర్గనైజేషన్లో జాబ్ రావచ్చు, లేదా ఒక స్టార్టప్లో మీకు సీఏ పాస్ అయ్యాడు కదా అని మీకు ఆఫర్ ఇవ్వచ్చు. దాన్ని మీరు టేకప్ చేసి మంచిగా ఫినిష్ చేయలేని పొజిషను. ఆ రోజున పడి బాధ మామూలుగా ఉండదు మీకు. విన్నారా? తర్వాత ఏమవుతుంది, సరే జాబ్లోకి వెళ్తే ఈ ప్రాబ్లం ఉంది, తర్వాత ఏమో నేను సీఏ పాస్ అయ్యాను కదా అని నాకు 10 లక్షలు 12 లక్షలు ప్యాకేజ్ వస్తుందంటే బుట్టి మాట, అది రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంపెనీలో ఒక సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తాడు, ఆయన ఏ బీకామో ఏదో చదువు ఉంటాడు, మీరు సీఏ పాస్ అయి ఉంటారు, ఆయన కింద మీరు పనిచేయాలని పరిస్థితి. చేయగలుగుతారా? చేయలేరు. విన్నారా? తర్వాత 4 రకాల యాక్టివిటీస్ గురించి మీకు ఎంతవరకు తెలుసు అంటే తెలియదు, ప్రాక్టికాలిటీ గురించి ఎంతవరకు తెలుసు అంటే తెలియదు. ఇన్ని ల్యాప్సెస్ మధ్యలో మీరు సీఏ కంప్లీట్ చేసి ఒక పట్టా చేతిలో పట్టుకుని నా లైఫ్ సెట్ అవుతుంది, నేను ఒక సెటిల్ కాగలుగుతాను ఆలోచనలో మీరు వచ్చేస్తున్నారు. కానీ ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఎంతోమందిని సీఏ క్వాలిఫైడ్ అయ్యి ఉండి నా దగ్గరికి ఇష్యూస్ తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. సార్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని అంటే నేను అడ్వైజ్ చేసి పంపిస్తున్నాను తప్ప నేను చేసి పెడతాను అని మాత్రం నా నోట్లోంచి రాదు. ఎందుకంటే నేను ఒక గురువు పాత్రలో, ఒక గురువు అవతారంలో ఉన్నాను. నేను ఎడ్యుకేట్ చేయడానికి అలవాటు పడ్డ వ్యక్తిని తప్ప గుంజుకోవడానికో ఇది కాదు. విన్నారా? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? సరే ఏదైనా కారణాల వల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్న సందర్భం కానీ, లేకపోతే మీరు 1-4 అటెంప్ట్లు ఇబ్బంది కూడా ఫెయిల్ అయిన సందర్భం కానీ జరిగితే మళ్ళీ మీరు జాబ్కి రావాలనుకోండి, జాబ్కి వస్తే మళ్ళీ మీరు బీకామ్ క్వాలిఫికేషన్తో రావాలి. ఒకవేళ సీఏ ఇంటర్మీడియట్లోంచి కనుక మీరు ఫౌండేషన్ రాసి వెళ్తే ఒకవేళ డిగ్రీ కంప్లీట్ కాకపోతే మళ్ళీ డిగ్రీ చేసుకోవాలి. చూడండి ఎన్ని బాధలు ఉన్నాయో మనిషికి. కానీ అందుకని ఏంటంటే
సైమల్టేనియస్గా మీరు అకౌంటింగ్స్లో ఒక డెప్త్, మీరు ట్యాక్సేషన్లో ఒక డెప్త్, ఇవి కనుక నేర్చుకోవడానికి మాత్రం మీరు అలవాటు పడితే మీరు ఎట్లయినా కూడా సెట్ కాగలుగుతారు. నిజంగా ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రాక్టీస్లోకి వెళ్ళి హ్యాపీగా రాణించగలుగుతారు. ఫస్ట్ డేనే టెన్షన్ పడరు. ఉద్యోగంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ డేనే టెన్షన్ పడరు. కానీ ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. నాట్ ది సర్టిఫికేట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ మీకు ఏమీ కొని తెచ్చిపెట్టదు, మిమ్మల్ని ఆహ్వానించదు ఎక్కడా కూడా. ఇంత ఇది ఉంది. నేను ఇప్పుడు ఎందుకంటే మా రోజుల్లో నా అనుభవం చెప్తున్నాను. వరంగల్లో చాలామంది ఒకళ్ళు ఇద్దరు సీఏలు ఉండేవారు. మిగతా వాళ్ళందరూ కూడా బీకామ్ పాస్ కాగానే ఒక సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీస్ బోర్డు రాసుకుని దానిపైన సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీస్ని పెట్టుకుని బ్రాకెట్లో సీఏ పెట్టుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నారు. 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు సీఏ కంప్లీట్ కానివ్వండి. అప్పుడు ఈ ఫౌండేషన్లు ఈ సిబిటీలు లేవండి ఆ రోజున. అప్పుడు ఏమయ్యేది, ఈయన సీఏ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ ప్రాక్టీస్ సెటప్ అయి ఉండేది. అప్పుడు ఇంక ప్రాబ్లం ఏముంది, ఆ బ్రాకెట్ తీసేస్తే అయిపోయాయి. ఆల్రెడీ కాస్త క్లయింట్స్ పేరుకుపోయారు కదా. కానీ ఇలా ఆ ధోరణ ఉందా? మీరు చేస్తున్న పని ఎంతకాడికి నాకు టైం సరిపోదనే ధోరణిలో మాత్రం మీలో ఎక్కువ మంది ఉన్నారు. నాకు టైం సరిపోదు, నేను 24 గంటలు కష్టపడితే కానీ పాస్. ఎందుకు 24 గంటలు కష్టపడాలి? అర్థవంతమైన చదువు చదవండి. మీరు ప్రతిదానికి అర్థాన్ని వెతుక్కోండి. మా రోజుల్లో అయితే మాకు లెక్చరరు లేకపోతే లైబ్రరీ దిక్కు. ఇవాళ గూగుల్ ఉంది, మీ చేతిలో ఉంది. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే మీ చేతిలో ఒక టీచర్ ఉన్నట్టు లెక్క. మీరు దాన్ని కూడా ప్రయత్నం చేయట్లేదు, దాన్ని చాటింగ్లకో దానికో ఉపయోగిస్తున్నారు. అది వదిలిపెట్టేస్తే మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు ఈ సిఏ స్టూడెంట్స్ మీద మక్కువ ఎక్కువ, మీ మీద ఆ జాలి కూడా ఎక్కువే. కాబట్టి ఏంటంటే నేను 5th నాడు ఒక వర్క్షాప్ లాంటిది కండక్ట్ చేయాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ఫర్ యూ. మీలో ఆ ఇంట్రెస్ట్ ఉంటే నా మాటలు వినండి, నన్ను ఫాలో కమ్మని కూడా నేను అంటలేదు. కానీ మీకు తెలిసిన విషయం కంటే కొత్త విషయం చెప్పగలుగుతాను. నాకున్న ఇంత ఎక్స్పీరియన్స్లో, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కొత్త విషయాన్ని మీ ముందు పెట్టగలుగుతాను. కాబట్టి మీరు నేర్చుకోండి. మీరు దానికి మీకు బాగుందనుకుంటే దాన్ని దారిలో ప్రయాణం చేయండి. లేదు ఇది అవసరం లేదనుకుంటే వదిలేదురు, నష్టం ఏం లేదు. ఒక మాట వినడం వల్ల జరిగిన నష్టం అంటూ లేదు. కాబట్టి ఏంటంటే నేను ఇవాళ ట్యాక్స్ ప్రాక్టీస్ చేస్తాననుకునే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇవాళ అన్ని కంపెనీలు లైవ్ డాక్యుమెంట్స్తో ఇస్తున్నాను. ఎక్కడ కూడా మీకు జరగని పని ఇన్స్టిట్యూట్స్లో జరగదు, ఎక్కడా కూడా జరగదు. ఎందుకంటే నా దగ్గర రకరకాల ఫైల్స్ ఉంటాయి. జిఎస్టీ ఫైల్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ ఉంటాయి, తర్వాత ఇన్వాయిస్ ఫైల్స్ ఉంటాయి, పర్చేజ్ ఓచర్స్ అన్నీ ఉంటాయి నా దగ్గర. కాబట్టి ఏంటంటే ఎంత వెతుక్కుంటే అంత వెతుక్కోమంటాను స్టూడెంట్స్ని. మీరు కావాల్సినంత వెతుక్కోండి, వెరిఫై చేసుకోండి, దాని మీద నాలెడ్జి సంపాదించుకోండి. మీకు డౌట్స్ ఉంటే నా ముందు ప్లేస్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఎదగడానికి మంచి సోర్స్ ఉంది. దీన్ని మీరు కనుక ఇది మనకి అవసరము అనుకుంటే నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంది. యూ టాక్ విత్ మీ, యూ కమ్ టు మీ ఆన్ 5th, అంటే మంగళవారమే. మీరు రండి, మాట్లాడదాం. తర్వాత మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మీకే అర్థమవుతుంది. దాని ప్రకారం మనం ఫాలో అవుదాం. కేవలం మీకోసం మాత్రమే భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవడానికి ఒక చక్కటి ఆలోచన మీ ముందు మాట్లాడాలనే ఆలోచనతోటి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. మీరు రాగలిగితే ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను. నా టెలిఫోన్లో మాట్లాడండి, కామెంట్లో అదంతా మాట్లాడద్దు. మీరు జస్ట్ మాట్లాడండి. నా టైం ఉంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎప్పుడైనా మాట్లాడండి. రండి. నేను నా కోర్సులో చేరి ట్రైనింగ్ తీసుకుని ఫీజులు కట్టమని నేను అంటలేదు. మీరు రండి. మీకు మంచి అనుకుంటే, ఇది అవసరం అనుకుంటే అప్పుడు ఆలోచిద్దరు, లేకపోతే అవసరం లేదు, విని వెళ్ళిపోవచ్చు మీరు. సో ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ ది సిఏ స్టూడెంట్స్ టు హియర్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.